సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. బట్ రీసెంట్గా ఎల్ఆర్ గారు ఇక్కడ వాణి జయరాం గారు డెత్ మిస్టరీ అనేది తెలుగులో చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరో ఆస్తుల కోసం చంపేశారనో, అసలుకి ఆ బ్లడ్ ఉంది ఫుల్గా వచ్చేసరికి చూసేసరికి ఆమె చనిపోయి 1 డే అయినా కానీ ఎవరు గుర్తించలేదని చుట్టుపక్కల వాళ్ళు కాదు కాదు, మార్నింగ్ ఏమైంది అసలుకి? 2:30కే చనిపోయింది ఆడ పాపం. మధ్యాహ్నం రాత్రి 1కి వెళ్ళింది, కింద పడిపోయింది. అది అన్న నేను అప్పుడప్పుడు అనుకుంటా, 19 లాంగ్వేజ్ తెలిసిన ఒక అమ్మాయి అదంతా పోయింది. చూసావా, ఇదే బతుకు. 19 భాషలు వచ్చావు ఆమెకి. 19 లాంగ్వేజ్ తెలుసు. కనీసం ఒక పాప కూడా లేదు. కానీ వీళ్ళలో ఏముందంటే, నా సొమ్మంతా నా పాపలకే. పాప ఉంటే కదా, అంటే అడాప్ట్ చేసుకున్నారేమో. ఎవరు లేదు బాబు, ఎవరిని అడాప్ట్ చేసుకోలేదు. 5 గర్ల్. వాణి జయరాం గారికి అక్క చెల్లెలు. వాణి జయరాం పెద్దది. 5 గర్ల్స్, 4 బాయ్స్. ఒక్కరిని ఇంట్లో పెట్టుకోడు. జయరాము, వాణి అమ్మ. కానీ మంచి ఆవిడ. ఎందుకోసం ఏమైందో ఏమో మీకు తెలియలేప్ప. ఇప్పుడు కూడా ఒక సాగు వరుమాండ్రు. మరి పిల్లలు లేదు అన్నప్పుడు వీలునామాలో మా అమ్మాయిలకి పోతుంది ఆస్తి అని ఎలా రాశారు మరి? వాణి జయరాం అలా రాసిందట. మొత్తం గవర్నమెంట్కి పోతుంది కదా. ఓకే, అందరూ చెప్తుంటారు సింగర్స్ బయట కూడా, ఎల్ఆర్ అమ్మ పాడిన పాటలు తీసుకున్న రెమ్యునరేషన్ ఆ టైంలో ల్యాండ్లు కొన్నాయి, దాదాపు 500 కోట్ల పైగా ఆస్తులు అని చెప్తారు ఎల్ఆర్ అమ్మవి. నిజమా అమ్మది? ఏంటి, ఎంత ఎన్ని కోట్లు తెలియదు. 500. లే, అట్లాగా ఎక్కడ ఉంది బాబు? వీళ్ళని చదివించాలి కదా, బాబు పిల్లల్ని చదివించాలి. అందరినీ డాక్టర్కి చదివించాను. మీరే? అవును. అన్న వాళ్ళ పిల్లల్ని, చెల్లెల వాళ్ళ పిల్లల్ని. అమల్ రాజే వాడిని పెద్ద చేశాను. బజాజ్ డీలర్షిప్ చేశాను. వాడి ఏదో చేసి ఏదేదో పోయింది, అంతే. డబ్బంతా పోయింది. ఇప్పుడు లేవా డబ్బులన్నీ? ఫస్ట్ కట్టిన ఇల్లు ఇది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఇల్లు. అదే ఇంట్లో ఉంటున్నారు కదా ఇప్పుడు కూడా. మీకంటూ ఉంచుకున్నారా కొన్ని ఆస్తులు అయినా? మరి ఒక ఇల్లు ఉంది, అది వచ్చి నా పాపకి ఇచ్చే, బ్రదర్ డాటర్. ఏంటంటే నా లెక్కలు అన్న చూసుకుంటే ఆవిడ పేరు మీద రాసి పెట్టేశాను. లేక్ ఏరియాలో, అక్కడ చూసి ఉంటావు. చూడలేదు. బాలు ఇంటి ఆ దారిలో కలైమామణి డాక్టర్ ఎల్ఆర్ అని పోయింది. ఇక్కడ పెద్ద ఇల్లు, 6 ఫ్లాట్స్. సో మీకంటూ ప్రాపర్టీస్ మీద ఆశ అయితే ఏం లేదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి అంతే. అంతే చాలు. అది పెట్టుకొని నేను ఏం చేయబోతున్నాను బాబు? 19 లాంగ్వేజ్ తెలుసుకొని ఈవిడ ఏమైంది తెలుసుకోవాలి, కానీ అది ఇంకొకరికి ఉపయోగపడాలి. నువ్వు మాత్రం నేర్చుకోకూడదు, ఇంకొకరికి ఉపయోగపడాలి. అది అన్నమాట నాది. గ్రేట్. నీకేం తెలిసిందో అది ఇంకొకరు చెప్పు, చేయమను, అది చేసుకో. నువ్వు నీ చేసింది తప్పు అని వాళ్ళు చెప్తే నువ్వు తల వంచుకో, సరే నేను దిద్దుకుంటాను. సూపర్ అమ్మ. సో లైఫ్ని చాలా చదివారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తలుపు ఇది వేసుకొని లోపలికి వెళ్ళారు. నేను వచ్చేటప్పుడు స్లైట్గా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి తాళం వేసి వస్తాను. జాగ్రత్త. నిద్రపోతారు, నిద్రపోరు అది అని తాళం ఎందుకు వేసుకున్నారు? స్క్రీన్ ఉంది కదా,
స్క్రీన్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు నేను ఏం కథ திறந்தீங்க? சொன்னேன், இல்லைம்மா நீங்கள் போகிறது தான் எங்களுக்கு தெரியுது அப்படின்னாங்க. சாரி, அவ்வளோதான், கதவை சாத்திட்டு வந்துட்டேன் நான். పెళ్ళి వద్దని జీవితంలో ఉన్న వాళ్ళనే నా వాళ్ళని చూసుకుంటాను అని అన్నారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అన్నలు కానీ, అన్న పిల్లలు కానీ, చెల్లెలు పిల్లలు కానీ, ఎల్లారీశ్వరి మా అత్త లేకపోతే మా చెల్లెలు మా అక్క అని ప్రేమతో చూసుకుంటున్నారా, లేకపోతే ఎల్లారీశ్వరి వెనక కావాల్సినంత ఆస్తి ఉంది, ఆస్తులు ఉన్నాయి కాబట్టి బాగా చూసుకోవాల్సి వస్తుందా? వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు బాబు. నేను చేసింది నేను కరెక్ట్గా చేశాను. నేను ఏం చెయ్యాలో అది కరెక్ట్గా చేశాను. ఇంకా వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే దానికి ఏం బాబు. నా మీద పట్టుదల లేకపోతే కూడా నేను అక్కడి నుంచి సారీ అని చెప్పేసి వచ్చాను. ఒకసారి ఇలా అన్నీ పోతాయి. హ్యాపీయా మీరు ఇప్పుడు లాస్ట్ డేస్ అంత హ్యాపీయా? హ్యాపీగానే ఉన్నాను. సూపర్. నేను ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏంటంటే ఆ రోజు అప్పుడే అడిగావు, ఇప్పుడు వచ్చి తీసుకున్నావు. ఏదో ఇది ఇంటర్వ్యూ లాగా కనిపించలేదు. ఏదో నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఆ చనువు ఉంది కదా మీతో, నాకు ఆడియన్స్కి తెలియదేమో కానీ అది అన్నమాట. నాకు నీ ఎప్పుడు మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అమ్మా? 6 years బ్యాక్, అంతే 7-8 6 years బ్యాక్. ఆ కాలం వేరు బాబు, ఆ 7 years బ్యాక్. అప్పుడు ఎలాగ చూశానో అలాగే మాస్టర్ని. ఏమన్నా అచీవ్ అయ్యానా? షూర్, అందరూ చెప్తున్నారు నీ గురించి. ఏంటి మీరు వాడి దగ్గర ఇంకా చేయలేదా? వాడు వస్తాడు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. ఇప్పుడు వచ్చాను అనమాట. సూపర్. మీ అందరు బ్లెస్సింగ్స్, ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క పాట పాడి ఆడియన్స్ కోసం క్లోజ్ చేసేద్దాం. మీకు ఇష్టమైన పాట ఒక్కటి పాడండి ఏదైనా. తీసుకో కోకోకోలా, వేసుకో రమ్ము సారా, చూస్తే మజా, గుడకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగడా, తీసుకో కోకోకోలా. మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా. మతి చెడితే మందుంది, మనసైతే నేనున్నా. రెండు కైపిస్తే రేయి భలే హోయ్. ఏ కులాసా ఒక తమాషా, ఈ ఉమర్ కయాం సరాగమే పసందని రా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా అది ఎవరికి రాదు, ఇంకా అది ఎవరికి రాదు, పాడలేరు. పాడాలని ట్రై చేసినా కానీ అవ్వదు కూడా. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం అమ్మ. 63 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఒక సింగర్ లాగా ప్రతి పాటని ఇక్కడి నుంచి పాడుతున్నారు. అందుకనే మీ అందరూ కూడా లెజెండరీ 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 పర్సనాలిటీస్ అని చెప్పుకునేది మేము అందరం కూడా. అందరికీ ఊరికే రాదు లెజెండరీ అని. మీ అందరూ ఎంతో చేశారు కాబట్టే ఆ చేసిన కృషి ఈరోజు లెజెండరీ అని పిలిపించుకునే స్థాయికి వచ్చింది. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ 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 టు సీ యూ. మా బాబు నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్ యూ అమ్మ. చల్లగా ఉండాలి, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అందరూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.